YouTube channel. So, tada! ఇప్పుడు హరినికి ఫోటోషూట్. దా హరిని దా 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 జల్దీ రా. ఇదిగో వెళ్ళి వేసేసుకుని వచ్చేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? దా ఏం డైరీ మిల్క్ చాక్లెట్ సైలెంట్ గా తింటుంది, నోట్లో పెట్టుకుని ఎంత యాక్టింగ్ చేస్తున్నట్టు. రా కూర్చో కూర్చో, తొందరగా వేసేసుకున్నాను. నీకే ఇప్పుడు అంటే చిన్నప్పుడు ఇప్పుడు చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి ఫోటోషూట్. ఓ తమ్ముడికి బాయ్స్ కి ఎవరైనా వేస్తారా హరిని? నవ్వుతూ మెల్లిగా చాక్లెట్ తెచ్చింది లోపలికి. సో ఇవాళ గుడ్డుకి చిన్న గర్ల్ గెట్ ఫోటోషూట్. ఎందుకంటే మేము ఇప్పుడు అర్జెంట్ గా ఇప్పుడు ఈ వీక్ లో మేము అలా తిరుపతికి వెళ్తున్నాము. సో అందుకని చెప్పి వీడికి గర్ల్ గెట్ వేసేద్దాము. ఎందుకంటే మళ్ళీ తర్వాత గుండు చేయించేస్తాము. అక్కడ తలనీలాలు ఇస్తున్నాము, తులాభారం ఉంది, తలనీలాలు ఉంది. చెవులు అయితే ఇప్పుడు కాదులేండి, అంటే మాకు రిచువల్ అయితే ఏం లేదు, చెవులు కుట్టించాలి బాయ్స్ కి అని చెప్పేసి. గర్ల్స్ అయితే ఇంకా తప్పదు కాబట్టి కుట్టించాలి, అమ్మాయిలు కాబట్టి. బాయ్స్ అయితే రిచువల్ అంటే ఏం లేదు, బట్ ఇప్పుడు చాలా మంచిది సైంటిఫిక్ గా అంటున్నారు కాబట్టి అనుకున్నాను. కానీ గుండు ఇంకా చెవులు ఒకే రోజు అంటే వాడు మొత్తుకుంటాడేమని చెప్పి చెవులు తర్వాత ఎప్పుడైనా చూద్దాము, కంగారు ఏం లేదని చెప్పి. ప్రెసెంట్ అయితే తలనీలాలకి తిరుపతి వెళ్తున్నాం కాబట్టి అట్లీస్ట్ మళ్ళీ ఈ వయసు మళ్ళీ ఈ పుట్టి వెంట్రుకలు అంటారు కదా, అది మళ్ళీ తర్వాత మిస్ అయిపోతామని చెప్పి గుర్తుగా ఒక గర్ల్ గెటప్ అయితే ప్లాన్ చేశాను. ఒక చిన్న పట్టు పావడ లాంటిది కుట్టించాను, చూడొచ్చు. కట్టు కూడా అవ్వదు, చిన్నగా అవుతుంది. సో చిన్నది కుట్టించాను, వాడిని రెడీ చేద్దామని చెప్పి. సో హరిని పుట్టినప్పుడు ఫస్ట్ తీసుకున్న ఐటమ్ ఏంటంటే ఇదే. హరిని పుట్టగానే మావయ్య దానికి డబ్బులు ఇచ్చారనమాట. ఇలా తీసుకొచ్చేస్తే వెంటనే అత్తే దాన్ని తీసుకెళ్లి యాజ్ ఇట్ ఈస్ అది గుర్తుగా ఉండాలని చెప్పి ఆ డబ్బులతోటి ఈ నెక్లెస్ కొన్నారు. అలా ఉంచేసాం మేము. ఇప్పుడు మా గుడ్డుకు కూడా ఇది పెడతాము. అప్పుడు నువ్వు పెట్టుకో చూద్దాం. ఇది నీకు తాత ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్, అండ్ అందరికంటే ఫస్ట్ తాత ఇచ్చారు నీకు గిఫ్ట్. తర్వాత నాన్నమ్మ చాలా కొన్నారు అనుకో, కాకపోతే ఫస్ట్ అబ్బా ఎంత బాగుంది హరిని. సో అందుకని ఇప్పుడు వాళ్ళ అక్కది గుడ్డుకు కూడా ఫస్ట్ టైం పెడదామని చెప్పి తను అనుకున్నాము. అండ్ ఇంకా మిగతా అన్ని తీసుకొచ్చాము. ఇది చేతిలో తెలియట్లేదు మేము చార్మినార్ కి మొన్న చిన్న షాపింగ్ కి వెళ్ళాము, అప్పుడు తీసుకున్నాం అనమాట. చిన్న బ్యాంగిల్. ఇప్పుడు వాడికి వేస్తే నొచ్చుకుంటాడో ఏం చేస్తాడో తెలీదు, పెద్ద అయ్యాక మాత్రం డెఫినెట్లీ తిడతాడు. అండ్ హరిని వడ్డానం ఇవన్నీ కూడా నేను అలా తెప్పించి పెట్టాను. ఇప్పుడు వాటికి పెడదామని చెప్పి చూడాలి. హరిని కూడా మేము గుండుకి ముందు పిలకలు వేసి, శివ చిన్నప్పటికి ఎలా పిలకలు వేసాము అలా పిలకలు వేసి ఒక ఫ్రాక్ వేసి ఫొటోస్ తీసాము. హరినికి తీసాము, శివాకి తీసాము, కరెక్ట్ గా గుండుకి ముందు. సో నేను ఆ పిక్చర్ ఇక్కడ వేస్తా చూడండి. కుదిరితే ఈ మధ్యలో నేను ఎప్పుడైనా గుడ్డు కూడా అట్లాంటి పిక్చర్ తీస్తే ముగ్గురికి కలిపి వేసేస్తాను. లేదు అని అంటే ఇంకా గుడ్డుకి గర్ల్ గెట్ అయితే సరిపోతుంది. అండ్ ఈ నెక్లెస్ మీరు చూడొచ్చు, దిస్ ఇస్ లైక్ మై ఫేవరెట్ రీసెంట్ టైమ్స్ ఫ్రమ్ ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో తీసుకున్నాను నేను, ఇది కొండాపూర్ లో. అండ్ ఇది నా గోల్డ్ జ్యువెలరీ కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది నేను కొనుక్కున్నాను అనమాట. సో ఇలాంటి కలెక్షన్ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ లో. ఈ నెక్లెస్ నాకు ఎందుకు బాగా నచ్చింది ఏంటంటే నా గోల్డ్ జ్యువెలరీకి పేరప్ చేయొచ్చు. అండ్ దీంట్లో మీరు చూడొచ్చు, ఇక్కడ విక్టోరియన్ డాలర్ వచ్చింది, ఎమరాల్డ్స్ ఉన్నాయి అండ్ పర్ల్స్ విత్ కోరల్ ఉంది, కాబట్టి నాకు ఇది చాలా చాలా నచ్చింది. గోల్డ్ ది లాంగ్ ఇది వేసాను అనుకోండి వాడు ఇట్లుంటాడు అండ్ అది ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటది, కాబట్టి నేను అది వాడికి వేయకుండా ఇది. అండ్ హరిని నీ పాపిడి బిల్ల అది తీసుకురా, హరిని పాపిడి బిల్ల పెడదాం అనేసి అయితే అనుకున్నాను. సో హరిని పాపిడి బిల్ల అండ్ అలాగే సూర్యుడు చంద్రుడు ఉంది, ఇది పెడదామని అనుకుంటున్నా. పెట్టనిస్తాడో లేదో చూడాలి. సో ఇది మ్యాచ్ అవుద్దో అవ్వదో అని చెప్పి నా పాపిడి బిల్ల కూడా తీసుకొచ్చాను. హలో చెప్పు, హలో అందరికి హలో చెప్పు నాన్న. హలో. వీడికి హరిని పట్టీలు పెట్టాను చూడండి, చిన్నప్పుడు హరిని పట్టీలు ఉంటే తీసి పెట్టాను. అయ్యో రెడీ చేద్దాం అయితే గుడ్డును. A few minutes later. వేదాంశి రెడీ అయిపోయారు. వేదాంశి
ఒరే పెద్దయ్యాక నన్ను తిట్టుకోకురే. నువ్వు లాక్కోకు, మమ్మీ పెట్టుకురా. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే. నేను పిల్లకాయలు వేద్దామన్నా కూడా పిచ్చి తిట్టుంది వాళ్ళ నాన్నలాగా. మరి నీకు కూడా పిచ్చి తిట్టే కదన్నా జారిపోతుంది పిచ్చిదానా. నువ్వు మరీ ముందుకు పెట్టావు, వెనక్కి పెట్టుకుంటా. ఇగో ఇగో సో ఇదిగో ఇదిగో నీకు ఫ్యాన్ పెట్టినా. చూడరా జేజమ్మ 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 మాయమ్మ జేజమ్మ జేజమ్మ మా జేజమ్మ. చెట్టు కింద పోసి పుట్టమన్ను తెచ్చి గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గుడ్డు పాప రెడీ అయింది కానీ ఎక్కువ ఫొటోస్కి అవి కోఆపరేట్ చేయట్లేదు. కానీ ఇంకేం చేస్తామంటే వచ్చినంత వరకు తీసుకొని మిగతాది మనకి ఎట్లాగో ఇట్లా యూట్యూబ్లో మెమొరీగా ఉంటుంది కాబట్టి మంచిగా మా గుడ్డమ్మ పెద్ద అయ్యాక కూడా చూసుకోగలుగుతుంది. పెద్ద అయ్యాక చూసుకొని నన్ను ఎంత తిడతాడో వీడు నాకు తెలీదు. సో ఎలా ఉంది మా గుడ్డమ్మ అని కింద కమెంట్స్లో అయితే చెప్పండి. వీళ్ళ ఎక్కువ నేను ప్రెషర్ ఇవ్వట్లేదు. వాడు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో అంతవరకు ఉంచేసి తర్వాత తీసేస్తాను. వాళ్ళ అక్క అక్కడ ఆడుకుంటుంటే వాడు అక్కడ చూస్తున్నాడు అన్నమాట. ఈ డ్రెస్ బై ద వే మా డిజైనర్ గిఫ్ట్ చేసింది అనమాట, దేవ్యాని వార్డ్రోబ్ టాక్స్ నుంచి. సో నేను అడిగితే వెంటనే కుట్టించి పంపించింది. కానీ పాపం ఇది వద్దు, అత్త పంపిస్తుంది వాడి కోసము, నాకు దీనికి బిల్ వద్దు అని చెప్పి బిల్ తీసుకోలేదు. మా మేదాంశి పాప చిరు చిరు చిన్నారివే నా కంటికి. ఇది చెల్లి, ఇది తల్లియా? చెల్లి తల్లి. ఇది ఇది పిచ్చి ఊసరవల్లి. ఊసరవల్లి. వా అసలు ఈ వయసులో ఆడపిల్ల ఉన్నా కూడా, ఐ మీన్ ఈ వయసు ఆడపిల్ల ఉండున్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో కదా పాపం రెడీ చేయడానికి. నీకు హర్నికి మల్లెపూలు పెట్టి తీసాము. ఇప్పుడు మల్లెపూలు లేవు కాబట్టి వీడికి కాస్ట్లీ ఫ్లవర్స్, జిప్సీ ఫ్లవర్స్ పెడదాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నాకు తాత వస్తున్నాడు చూడు, తాత ఇక చూడు ఎంత మంచిగా వేసా పిల్లక. అగో తాత తాత వచ్చాడు, తాత 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 చెప్పు. అదిగో తాత వచ్చాడు చూడు. గార్డెన్ లో పెట్టామనుకుంటారు. శైలరాణియా చదువుల వాణి సిరిగల కల్కాణి అన్నెదుట నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి. చిన్నారి తల్లి నా గుండెలోగిలి ఆరారి రారో రారో రారో
మంచిగా చెప్పు. మేము చాలా అనుకున్నాము, ఫోటోషూట్ కూడా అనుకున్నా కానీ అన్ని ప్లాన్స్ క్యాన్సిల్ చేసేసా. ఎందుకంటే ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం ఇష్టం లేదు కాబట్టి వీలైనంత వరకు ఫోన్ లోనే తీసేసుకున్నాం. అండ్ ఇది వ్లాగ్ కే కోసం తీసేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఐ హోప్ మీ అందరికి మా ఈ చిన్ని క్యూట్ గుడ్డమ్మ నచ్చిందని అనుకుంటున్నాము. ఎలా ఉంది మా గుడ్డమ్మని కింద కమెంట్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ హోప్ మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకుంటా. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. చలి మాత్రం అసలు లేదు. ఎక్స్పెక్ట్ ఎట్లా చేసాం? నేను నా వల్ల అయితే కాదనుకున్నా. సాయంత్రం జ్వరం వచ్చేద్దాం. పంబల్లో వాటర్ ఎంత క్లియర్ ఉందంటే కింద ఫిష్లు ఫ్యామిలీ కనపడ్డాయి. ఎంత ఉన్నాయి అసలు అవి. మెడికేటెడ్ వాటర్.